ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? 40 రోజుల ఉపవాస ప్రార్థనలో రెండవ రోజున దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 29 ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారండి. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, సొమ్మసిలిన జీవితంతో లేదా శక్తిహీనుడిగా నువ్వు ఉన్నావేమో ప్రభు అంటున్నారు, నీకు బలాన్ని ఇస్తాను. ఆమె మనుషులు మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటారు, కానీ దేవుడు పడిపోయిన మనల్ని బలవంతులుగా చేసే దేవుడై ఉన్నారు. అందుకని ప్రభుని ఆశ్రయిద్దామండి. ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, ఈ వాగ్దానం నీ కొరికే. ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం కొరికే. ప్రియ సహోదరి, ఇదిగో నీ స్థితి అంతా ప్రభు మార్చిపోతూ ఉన్నారు, గొప్ప చేయబోతున్నారు. ఇక నీ జీవితం గొప్ప స్థితిలో ఉంచబడబోతుంది. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభుని ఆశ్రయించిన వారిని ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు, కృప చూపిస్తూ అద్భుతంగా నడిపించే దేవుడు. ఇదిగో నిన్ను బలపరిచి స్థిరపరిచి గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.